ఈ గుడి ప్రత్యేకత గురించి స్వామివారి మాటలో విందాం రండి. శ్రీకాకుళం జిల్లా టెక్కెల మండలం రావివలస గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారి దేవాలయం. ఇది కలియుగ కార్తీక కైలాసంగా పేరుగాంచినటువంటి స్వయంభూలింగ క్షేత్రం. అంటే ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ భక్తులందరికీ కూడా దర్శనాన్ని కల్పించినటువంటి త్రేతాయుగంలో వెలిసినటువంటి స్వయంభూలింగం. అంటే శ్రీరాముడు రావణుని సంహరించిన తరువాత తన పరివారంతో కలిసి అయోధ్య వస్తున్నాడు. అప్పటికి త్రేతాయుగంలో ఈ ప్రాంతానికి అంతటికి కూడా సుమంచ పర్వతం అని పేరు. ఈ సుమంచ పర్వత ప్రాంతానికి వచ్చేటప్పటికి శ్రీరాముడి యొక్క ఆస్థాన వైద్యుడు సుషేనుడు ఇక్కడ ఉండే ఈ స్థల మహత్యాన్ని పవిత్రతని గుర్తించి తన తపశక్తితో దేహాన్ని అంటే దేహ ప్రాణాన్ని విడిచిపెట్టాడు యోగ శక్తితో. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే అందరూ కూడా విజయోత్సాహంతో ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో ఈ విచార వార్త ఎవరికి కూడా చెప్పకూడదని ఎవరికి తెలియచేయకుండా సుషేన్ యొక్క కళేబరాన్ని ఈ స్థలంలో సమాధి చేసి అయోధ్య వెళ్ళిపోయాడు. అక్కడ శ్రీరాముడు అందరికి కూడా బహుమతులను చేస్తున్నాడు. సుషేనుడు కనిపించలేదు. అప్పుడు విషయాన్ని ఆరా తీస్తే హనుమంతుడు ఈ జరిగే వృత్తాంతంతా కూడా తెలియచేశాడు. అప్పుడు సీతారాములు వచ్చి చూసేటప్పటికి స్వామి స్వయంభూలంగా వెలసి ఉన్నాడని, సీతారాములే మొట్టమొదటిగా ఈ స్వామిని సేవించారని చరిత్ర. అందుకు ఆధారంగా ఎదురుగా కొండపైన సీతమ్మ వారి పాదముద్రలు అనేవి ఉన్నాయి. అలాగే ఈ కోనేరుకు కూడా సీత కోనేరు, సీత పుష్కరిణి అనే కూడా చెబుతారు. అలాగే దవాపరంలో పాండవులు కూడా ఈ స్వామిని సేవించారని, అందుకు గుర్తుగా మరికొంచెం దూరంలో పంచ పాండవుల బెట్ట అనేది పర్వత ప్రాంతమే. అక్కడ లలితాదేవి ఆలయం అనేది కూడా ఉంది. అయితే ఎండల మల్లికార్జున స్వామిని ఎలా పేరు వచ్చిందంటే టెక్కెల రాజుల పరిపాలనా కాలంలో ఈ స్వామికి ఆలయ నిర్మాణం చేద్దామని సంకల్పం చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా గోపురం అనేది నిలవటం లేదు. అప్పుడు రాజావారు తపన చెంది సత్సంకల్పంతో భగవత్ సేవ చేయడం ఎందుకు అలా జరుగుతుంది అని రాజేవం పతన చెందగానే స్వామివారు కళలోకి వెళ్ళి, నీకు గుడి గోపుర నిర్మాణాలు ఏవి కూడా ఉండకూడదు, నేను ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ భక్తులందరికీ కూడా దర్శనాన్ని కల్పించాలి అని స్వామి చెప్పగానే రాజావారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పటి నుంచి కూడా స్వామి ఎండలో ఎండుతూ వాళ్ళ తడుస్తూ ఉన్నారు. స్వయంభూలింగం ఇప్పటికి కూడా స్వామిలో పెరుగుదల అనేది ఉంది. మొట్టమొదటిగా ఒక చిన్న నిర్మాణంతో ఉన్నటువంటి ఆలయం ఇప్పుడు అది పెరుగుతూ ఉండే మూలాన ఆ నిర్మాణాన్ని రిమూవ్ చేసి ఇప్పుడు కొత్త నిర్మాణాన్ని చేపట్టారు. అది అందరికీ చూడొచ్చు. అంటే పెరుగుతున్నట్టు స్వయంభూలింగాన్ని ప్రతి కార్తీక మాసంలో విశేషమైనటువంటి యాత్రా మహోత్సవం అనేది జరుగుతూ ఉంది కాబట్టి కలియుగ కార్తీక కైలాసం అనే పేరు. అలాగే మహాశివరాత్రి 3 రోజుల ఉత్సవాలు జరుగుతాయి. జ్యేష్ఠ శుద్ధ పంచమి స్వామివారి కళ్యాణం, తిరుమహోత్సవం, తిరుగుదు అన్ని కూడా జరుగుతాయి. ఇటువంటి విశేషతలు ఎన్నో ఉన్నటువంటి ఈ క్షేత్రం ఎండల మల్లికార్జున స్వామివారి దేవస్థానం.